అందరికీ నమస్కారం. నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలో ఎంత చర్చలు జరిగాయి కాదు. మనం అంటే నేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు. ఏదైనా విమర్శలు పెడితే మనం తీసుకెళ్లి బయట మొత్తం మీద అక్కడ మార్షల్స్ ఈ పని ఎక్కువ ఉండేదని చెప్పేవాళ్ళు. ఈసారి స్పీకర్ గారు కూడా ఒక మంచి సాఫ్ట్ ప్రభుత్వ పాలసీ కూడా ఎవరు మాట్లాడినా కూడా పూర్తిగా అవకాశం ఇస్తున్నారు. ఏదైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆ విధంగా అసెంబ్లీకి సంబంధించి బాగా గా డిస్కషన్ జరిగింది. సిపిఐగా నేను నా పాత్ర నాకు అవకాశం కల్పించారు. పేద ప్రజలందరి తరఫున మాట్లాడటానికి ఒక అవకాశం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ కి సంబంధించి అసలు బడ్జెట్లు రూపకల్పనే పేదలందరికీ అనుకూలమైన బడ్జెట్ కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది. నేను కూడా చెప్పి మళ్ళా చెప్తున్నాను. దాదాపు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా రైతులు లేకపోతే ఇంకా ఇరిగేషన్ ఇట్లా ఒక 5-6 అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. విద్య, హెల్త్ నేను పూర్తిగా వాటిని కూడా పెట్టను. విద్యా హెల్త్ ఉందనుకోండి, విద్యారంగానికి సంబంధించి కనీసం 15-16% అనుకుంటున్నాం బడ్జెట్. మీరు పెట్టేది 7.5%, ఇప్పుడు 8%. హెల్త్ కూడా అదే బాధ, అది పెట్టడం. కానీ ఈ ఉన్న డివిజన్ డబ్బులన్నీ దీని చుట్టే తిరుగుతా ఉంటాయి. కొన్ని రంగాలు, కొన్ని సెక్టార్లు ఆ విధంగా అసలు డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది. డబ్బు అంటే అప్పులు చేస్తారు, అప్పులు విపరీతంగా అయిపోయింది. ఈ అప్పులు లేనప్పుడు ఏం చేయాలి, ఉన్నదాల్లోనే సర్దుకోవాలనేది వీళ్ళ ఆలోచన. అయితే హామీలు ఎక్కువ ఇవ్వడంతో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎవరు ఊహించని పద్ధతుల్లో 8 లక్షల కోట్లు దాటింది. నిన్న చర్చ జరిగింది. మేము అన్ని చేయలేదని అంటారు హరీష్ రావు గారు. అన్నట్టు అన్ని చేయలేదంటే ఏంటంటే ఎఫ్ఆర్పిఎం పరిధిలో వచ్చే వాటిని అప్పుల కింద లెక్కేస్తున్నారు. ఎఫ్ఆర్పి ఈ మిగిలిన ఈ కార్పొరేషన్ నుంచి కానీ లేకపోతే గ్యారెంటీలు ఇవి కానీ లేకపోతే కార్పొరేషన్ లో కూడా వాళ్ళు కట్టే కొన్ని ఉంటాయి. కార్పొరేషన్ లో వాళ్ళు కట్టాలి, ఇల్లు కట్టే 3 రకాలు. ఇవన్నీ కలిస్తే 8 లక్షలు దాటుతాం. అవి కలపట్లేదు. అవి కలపకు మేము ఇచ్చే చేశామని చెప్తున్నాను. సరే ఏదన్నా అన్ని అప్పులైంది. అప్పులైనప్పుడు ఇప్పుడు బడ్జెట్ కి డబ్బులు లేవు. వీళ్ళు వాగ్దానాలు ఎక్కువ చేశారు. నేను చెప్పేది ఏంటంటే సరే వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చేసిన తప్పులు చేయొద్దని చెప్పారు. మీ దగ్గర డబ్బులు లేవు, లిమిటెడ్ చేశారు, సంతోషం. ఆ దానికని కొన్ని రంగాలు బాగా చేశారు. ఆ ఇచ్చిన హామీలు కూడా ఇంకెన్ని హామీలు మీరు అమలు చేయాలో, వాటిని ఎలా పరిపూర్తి చేయాలో దానిపై శ్రద్ధ పెట్టమని చెప్పి మేము పెట్టాం. దానిపైన ఫోకస్ పెట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు రుణమాఫీ అనేది ఒక పెద్ద విధిమాటలాగా అయింది. సరే కట్టడానికి అడ్జస్టెన్స్ 20,000 కోట్లు కట్టారు. కానీ అందులో 22 లక్షలు దాటిన వాళ్ళది అక్కడ గ్యాప్ వచ్చింది, కనెక్షన్ పోయింది. 2 లక్షల లోపు అన్నాము, వీళ్ళు అన్నాము. సరే ఈ 2 లక్షల లోపు అయినా ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తో చాలా మందికి మిస్ అయ్యింది. నేనేమన్నామంటే 2 లక్షల లోపాలకే కనీసం ఇవ్వాలి కదా. టెక్నికల్ రీజన్స్ తో కొన్ని అది కూడా కొన్ని లక్షల మంది పోయాయి. నిన్న జనగామ జిల్లా రఘునాథ్ మండలం దిగుబడ గ్రామంలో ఒక సొసైటీలో ఇద్దరికి వచ్చింది, 500 4 పోయింది. ఇటువంటి చాలా మంది దాన్ని సరిచేసి ఇప్పుడు డిమాండ్. 2 లక్షల లోపు టెక్నికల్ రేటు వాళ్ళు కాదు కదా తప్పు, అధికారులు తప్పు. అధికారులపై చర్య తీసుకోవాలి. మేము 3 నెలలు టైం ఇచ్చామని చెప్పి చెప్తారు మంత్రి గారు. కానీ వాళ్ళు 3 నెలలు టైం ఇచ్చిన సరి చేయాల్సింది వాళ్ళు కదా. సరి మీరు తిరిగారు, అందువల్ల దానికి ఏదో న్యాయం చేయాలి. దానికి సంబంధించి సరే మిగిలిన వాగ్దానాలు కొన్ని చేస్తున్నారు, కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నాయి. 2,500 రూపాయలది మహిళలకి, అదేవిధంగా పెన్షన్స్ 4,000ది 6,000 పెన్షన్లు, వికలాంగులకు సంబంధించి కొంత, ఇవన్నీ
ఇంకా మన ఆడపిల్లలకి కులపాగా ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి. దాన్ని ఇప్పుడు మీరు మీ బడ్జెట్ పెట్టలేదు కాబట్టి పెట్టిన దాని వరకే సపోర్ట్ చేస్తూ ఆ హామీల్ని అమలు చేయడానికి అవసరమైన డబ్బు తీసుకుని సంపాదించాలి. ఇక్కడ అది ఆ బాధ్యత వాళ్ళపై ఉందని ముందు ఈ అంశం వరకు నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. సార్ 2 రోజులు జరిగిన చర్చ కానీ ఇక పూర్వకర్షంగా మాట్లాడడానికి ఇది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ ఉన్న పెట్టిన డబ్బు ఖర్చు అయ్యేది చూడండి. ప్రతి బడ్జెట్ లో ఇంకా ఇది ఉన్న దానిలో వాస్తవిక బడ్జెట్ లెక్కించుకోవాలి. మొత్తంగా అందరినీ సంతృప్తి పరచాలంటే చాలా పెద్దది పెట్టవచ్చు, 4 లక్షలు 5 లక్షలు కోట్లు. అలా కాకుండా ఉన్న దానిలో ప్రాక్టికల్ పెట్టారు. ఇదైనా అమలు అవ్వాలి. ఒకసారి కూడా 25,000 గ్యాప్ వచ్చింది మన రివైజ్డ్ ఎస్టిమేషన్ సంబంధించి. ఇప్పుడు కూడా కొంత పెరిగింది. ఇప్పుడు అంటే అప్పుడు 2,94,000 2,60,000 చివరికి వచ్చింది రివైజ్. అంటే ఒక 25,000 కోట్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ మార్చి ఈ 31st కి యాక్చువల్స్ అవుతాయి. అందువల్ల ప్రతి రూపాయి ఖర్చు అయ్యే విధంగా చేయమని గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాం. మళ్ళీ స్పీచ్ లో నేను మాట్లాడుతూ టూరిజం అంశం వచ్చింది. టూరిజం అంశాలకు సంబంధించి నేనేం చెప్పానంటే మీరు ఆ రికార్డ్ ప్లే చేసుకుని ఉంటారు. నేను చెప్పింది ఏంటి, అప్పుడులో చంద్రబాబు ఏ నిజం లేదు టూరిజమే అని అన్నప్పుడు నాకు కోపం వచ్చేది. కానీ టూరిజం పెట్టుబడి లేదు, ఎక్కువగా లాభాలు వస్తాయి, ఎక్కువ ఉపాధి కల్పించబడేటువంటిది. కాబట్టి టూరిజం ని డెవలప్ చేయండి అని చెప్పారు తప్పితే దాన్ని కొంతమంది మరి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా ఏదైనా నిందలు ఏదైనా చేస్తున్నారు తెలియదు. అయితే చంద్రబాబు గారు దాన్ని తన అనుభవం మార్చుకుంటూ ఏదో స్పీడ్ పెంచారు కలెక్టర్కి. చూసారా కమ్యూనిస్టులు 37 బడ్జెట్. నేను పార్టీ సెక్రటరీ. కమ్యూనిస్ట్ పార్టీలో ఏ సామాన్యుడిని అడిగినా కమ్యూనిజం లేదంటే అసలు ఊరుకుంటారు చెప్పండి. ఏ సామాన్యుడిని అడిగినా సరే సామాన్యుడైనా నేను కమ్యూనిస్ట్ అంటాను. కమ్యూనిజం లేదని ఎవడు అంటారు. నేనేమంటాను అందులో నేను బాధ్యత కలిగి అంత అమాయకుడిగా అప్పుడు అతను అన్నాడని చెప్తూ టూరిజాన్ని ప్రాధాన్యత ఇవ్వండి చెప్పింది. మీరు మనం ప్లే చేసుకున్నా మీకు అర్థం. కొంతమంది దుర్బుద్ధితో అలా చేస్తున్నారా, అమాయకులు చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా నాకు తెలియదు. దీనిపైన క్లారిటీ ఇవ్వాలని మీ ద్వారా నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే కమ్యూనిజం అనేది ఇది ఎవరి లాస్టింగ్ ఐడియా. నేను ఎప్పుడు ఏం చెప్తా మనుషుల కాదు కమ్యూనిజం ఉంటుంది, మనిషి కోసం పుట్టింది ఎప్పుడు చెప్పేవాడిని. ఆ క్రమంలో టూరిజం చైనా ఉంది, టూరిజం ఎంకరేజ్ చేయలేదు, టూరిజం ఖర్చు లేదు కదా, దాని మీద ఎక్కువ లాభాలు రావడానికి ఇప్పుడు ఇది గవర్నమెంట్ మీద డబ్బులు లేదు. టూరిజం అనేది మన ఈ ఉన్నటువంటి వ్యవస్థ అది ఇంపార్టెంట్ అయిందనే సెన్స్ నా భావం. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా జర్నలిస్టుకు సంబంధించి నేను రిపీటెడ్ గా చెప్పాను. ఇప్పుడు కూడా జర్నలిజానికి సంబంధించి ఒక పాలసీ ప్రభుత్వం తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. 6 ఏళ్ళు సుప్రీంకోర్టు ఏమిచ్చిందో జడ్జిమెంట్ సుప్రీంకోర్టు సంబంధం లేకుండా పేదాల కింద ట్రీట్ చేసింది. జర్నలిస్టులు కానీ వాళ్ళు పేదాలకు ఇల్లు ఇస్తున్నారు కదా, అట్లా పేదాలకు ఇచ్చినట్టుగా ఇవ్వండి, పేదాలకు ఇచ్చినట్టుగా హెల్త్ కార్డు ఇవ్వండి. జర్నలిస్ట్ అని పేరు పెట్టి ఎమ్మెల్యేలు అంటే ఇవ్వద్దు, జర్నలిస్టులు కూడా ఆ పేరు పెట్టి ఇవ్వడం అనేది న్యాయం కాదు. దానిపై నేను మొన్న వాయిదా నిర్మాణంలో మాట్లాడాను. అసెంబ్లీలో 3-4 సార్లు సమయం సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నాను. ఇందాక చెప్పారు 2 కోట్ల మంది, అందులో మీరు కూడా ఉన్నారు జర్నలిస్టులు కూడా. సో ఆ విధంగా జర్నలిజానికి కూడా పాలసీ తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో నేను ముగిస్తున్నాను.